హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామవేదం ఛానల్. ఈరోజు మీకు మా సపోటా చెట్టు చూపిస్తాను. అది చూడండి, గొడుగులాగా ఎంత బాగుందో. ఇది చాలా పాత చెట్టు. దీన్ని నేను కోసుకోవటానికి, కాయలు కోసుకోవటానికి వీలుగా చుట్టూతా పైన కొమ్మలు కట్ చేసి ఇలా గొడుగు షేప్లో వచ్చేటట్టు చూశాను. ఇది మా ఆయన తయారు చేస్తారు కాయలు కోయటానికి. సపోటాలు, నిమ్మకాయలు దీంతోనే కోస్తాము. ఆ బాటిల్కి బెజ్జం పెట్టి పైపుకి అతికిచ్చి ఇంట్లోనే చూసాం, తయారు చేసాము. బాగా వీలుగా ఉంది ఇది కొయ్యటానికి కాయలు. ఆ బెజ్జం ఉన్న చోట కాయను పట్టించి లాగేస్తే వచ్చేస్తుందండి, కింద పడకుండా. కాయ కింద పడితే పనికిరాదు. ఇది చేతితో కోసినవి చూడండి, పాలు ఎలా కారుతున్నాయో. బాటిల్తో కోసినవి కూడా పాలు బయటే ఉంచేసి ఒక 10 నిమిషాలు, పావు గంట తర్వాత ఇంట్లో పెట్టుకుంటాను. బాటిల్తో కోసినవి కూడా బాగా పాలు కారుతాయి. బాటిల్ అంతా పాలే కారుతాయి. అప్పుడప్పుడు నెలకోసారి బాటిల్ మారుస్తూ ఉంటాము. అలా చూసి దానికి పట్టించి కాయి లాగితే బాటిల్లో పడుతుంది ఆ కాయ. విడిగా కోసినవి, కిందవి అన్నీ నాకు అందినవి కోసాను. కొంచెం పై కొమ్మలు అయితే మా ఆయనగారు కోయాల్సిందే. ఇంకా పైవి అయితే మనిషి వచ్చినప్పుడు నెల నాకు ఒక మగవాళ్ళు ఒకళ్ళు మనిషి వచ్చి పని చేసి పెడతారు. పాదులు చేయటం కానీ, కొమ్మలు నరకటం కానీ, పెద్ద పెద్ద పనులు ఏదన్నా ఉంటే ముద్దు పనులు వాళ్ళే చేస్తారు. నెలకొక మనిషి వస్తాడు. ఈలోపు అవసరమైన మేమే కోసుకుంటాం. ఏదో ఈరోజు కాసిన సపోటాలు, టమాటాలు, బీరకాయలు, జాంకాయలు. మాకు పక్షులు, పిట్టలు, ఎలుకలు బెడద కూడా బాగా ఉంటుంది. ఇది కొత్తగా పెట్టిన మామిడి చెట్టు. దీనికి పిందెలు కిందకుంటే చూసి పైకి అద్దాము, మళ్ళీ పందికొక్కులు బతకనివ్వ కొట్టేస్తాయి అని చూస్తున్నాను. కానీ ఆగట్లేదు ఆ కొమ్మ. మళ్ళీ కాయలు విరిగిపోతాయేమని వదిలేసాను. ఇవి జాంకాయలు కోసాను అక్కడికి వెళ్ళానని చెట్టు. ఇది సపోటా చూడు ఎలా చూడండి ఎలా పాలు కారుతుందో. ఇవి పక్షులు కొట్టేసిన కాయలు. మేము పొద్దున్నే లేచేసరికి మా ఇంటికి ఉత్తరం పక్కే ఉంటుంది చెట్టు. ఈశాన్య మూలని ఒకసారి ఆలోచించాను, కానీ ఇక అంత పెద్ద చెట్టు మళ్ళీ పెంచాలంటే చాలా కష్టం అని చెప్పి ఉంచేస్తాం ఆ చెట్టుని. అయినా చెట్లు ఏమీ చెడు చేయవు. ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది. ఆ రామాఫలం ఇవన్నీ చూడండి పక్షులు కొట్టేస్తాయి. పక్షులు తిన్నాక మిగిలినవే నాకు ఈ ఫ్రూట్స్ వస్తే మామూలుగా దేవుడిచ్చిన పిండి వంటలు కదా ఇవి. నాకు బాగా నోరూరిపోతుంది, బాగా ఇష్టం, తినేయాలనిపిస్తుంది. కానీ పక్షులు కొట్టినవి తినకూడదని, నింఫా వైరస్ అని, కరోనా వైరస్ అని అందరూ చెప్పారు. కొత్తలో కట్ చేసుకుని తినేదాన్ని. ఈ మధ్య అందరూ వద్దని చెప్తే అవన్నీ మొక్కల్లో వేసేస్తున్నాము. ఇది కాయలు కోసుకోవటం అయిన తర్వాత మాకు తర్వాత పని. ఇది ఆకులన్నీ ఊడ్చుకుని మొత్తం ఈరోజు నాకు పనిచేసే అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరం కలిసి ఆకంతా ఊడ్చేసి ఆ వెనకమాల మామిడి చెట్టు నుంచి, రామాఫలం చెట్టు కిందండి ఆ మామిడి చెట్టు వెనకమాల కనిపించేది, ఆ మామిడి చెట్టు నుంచి ఆకంతా ఊడ్చుకొచ్చి ఇద్దరం కలిసి ఆ పెద్ద గుట్ట అయింది. చూపిస్తాను ఆ గుట్ట కూడా మీకు. ఒక్కళ్ళ వల్ల అయితే కాదు, గంట పడుతుంది కనీసం. ఇద్దరం అయితేనే గంట పడుతుంది. ఆ చీపుళ్ళు నేను ఖర్జూరం చీపుళ్ళు, అవి 1 టౌన్ నుంచి తెప్పిస్తున్నాను. చాలా బాగుంటున్నాయి, గట్టిగా పొల్లెరగకుండా. దాదాపు ఇంచుమించు కొత్త చీపురు అయితే నా అంత బారు ఉంటుంది. అది సపోటా రాళ్ళు ఉంటే చూపించి పక్కన పడేస్తున్నాను. ఆ చీపుళ్ళు వల్ల నేను ఏదైనా కొంచెం ఆ పని చేయగలుగుతున్నానండి. లేకపోతే వంగుని ఉడవాలంటే నాకు చాలా కష్టమైపోయేది కొబ్బరి చీపుళ్ళ వల్ల అయితే. ఇది అసలు తొందరగా విరగతుప్పుల్లా. ముందు ఇల్లు కడుక్కుంటాము కొత్త చీపుళ్ళతో, ఏదన్నా ఇల్లు వాకిళ్ళు కడగటానికి ఉపయోగిస్తాను. తర్వాత ఈ తోటలకు వాడతాను. ఆ అమ్మాయికేమో కర్ర కట్టిన చీపురు ఉంటుంది, కొంచెం మొంటిగా ఉంటే తను దాంతో ఊడుస్తుంది. ఇద్దరం కలిపినా చాలా టైం పడుతుంది, ఇద్దరం కలిపి ఊడిసిన. అది గుట్ట చూసారా ఎంత గుట్ట అయిందో. ఈ గుట్టంతా మేము ఏం చేస్తున్నామంటే సమ్మర్ అయితే కాల్చి బూడిచ్చేస్తున్నాము. కొత్తలో నాకు తెలియక పాదుల్లో వేశాను. పాదుల్లో వేస్తే గుట్టగా ఉండిపోతున్నాయి పాదుల్లో. అలానే ఉండి అదిగోండి బూడిద తర్వాత ఆ పాదులు అలానే ఉండి ఒకరోజు నీళ్లు పెడుతుంటే ఒక తాచుపాము పిల్ల బయటకు వచ్చింది. ఆకులు అడుగున కొద్దిగా కుళ్ళుతున్నాయి కానీ పైన కొళ్ళట్లా. తర్వాత నేను టెర్రస్ గార్డెన్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వుడ్ యాష్ మంచిదని నాకు సలహా చెప్తే, ఆ సలహా విని ఇలా ఏందో చేయకూడదని ఇది ట్రై చేసి చూశాను. ఆకంతా తీపిచ్చి మొత్తం మసి చేసేస్తుంటే ముందు జామ చెట్లకి వేసాను. చాలా ఉపయోగం కనపడింది నాకు. కాయ సైజు పెరిగింది, కాపు పెరిగింది. అది చూసి తర్వాత నిమ్మ చెట్టుకి వేసాను. నిమ్మ చెట్టు చిన్న చిన్న కాయలు, అది కూడా పాత చెట్టు మూలానే చిన్న చిన్న కాయలే అక్టోబర్లో వచ్చి 1 నెల కాసి ఆగిపోయాయి. చిన్న చిన్న కాయలు రంగు తిరిగిపోయాయి. ఈ బూడిద వేసిన తర్వాత నాకు బాగా తేడా కనిపించింది.
అవి కాయ సైజు పెరిగినాయి. ఇప్పుడు 6 నెలలు కాస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి నాకు 6 నెలలు కాస్తున్నాయి నిమ్మకాయలు. జాంకాయల్లో తేడా చూస్తా, నిమ్మకాయల్లో చూస్తా. ఈ సంవత్సరం నిమ్మకాయ అయితే బాగా విపరీతంగా కాపుపడి కొమ్మ కూడా విరిగిపోయింది. నేను ఒకరోజు మీకు అది కూడా వీడియో చూపిస్తాను. ఈ యాష్ నాకు బాగా పనిచేసింది. వర్షాకాలం చలికాలం మాత్రం గొయ్యి తీపిచ్చి మనిషి వచ్చిన రోజు ఆ గోతిలో ఇదంతా పడేసి మట్టి జల్లుతా, మధ్యలో నీళ్లు జల్లుతా. నీళ్ళు వర్షాకాలం అక్కర్లేదులేండి, చలికాలం మాత్రం జల్లాలి. అన్ని చెట్లలో ఇవాళ ఒక చెట్లో రేపు ఒక చెట్లో అట్లా అన్నిట్లో వేస్తూ ఉంటాను ఆ బూడిదని. సమ్మర్ అంతా ఇదేనండి ఎరువు. ఇది కాక ఆవు పేడ ఎరువు దొరికితే తెప్పిస్తాను, లేదంటే మేకల ఎరువు తెప్పిస్తాను. మా గొయ్యి తీసుకుని మా వేస్ట్ అంతా అందులో పడేస్తాను. ఇవి అరటి చెట్లు ఆ మూల బాగా గుంపైపోయినాయి. మనిషి ఒక 4 రోజుల నుంచి రావట్లేదు. ఇప్పుడు చాలల్లో బాగా పనులు ఉంటాయంట. దానివల్ల ఎవరు మనుషులు మన తోటలో ఒకరోజు పని కోసం రారు కదా ఎవరు. వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే బాగా గుంపైపోయినాయి. మళ్ళీ ఏదన్నా పురుగు పుట్ర చేరితే భయం అని నేనే నరికేస్తున్నా. ఇలాంటి పనుల వరకు అయితే చేసుకోగలం, మేమే చేసుకుంటాం. పెద్ద పనులు బాగా మొండి పనులు అయితే చేయలేను, కానీ దానికి మటుకు మనిషి వస్తాడు. ఈ అరటి చెట్లన్నీ గుంపైకుండా ఒక కుదురికి ఒక చెట్టే ఉంచుతుంటే కాయ బాగా ఊరుతుంది. బాగా గుంపుగా అయిపోయినాయి అనుకోండి, గెల కూడా రావటం లేట్ అయిపోతుంది. ఎక్కడ గుంపు ఉందో చూసి అక్కడ గుంపుని కొడవలతో నేనే నరికేస్తూ ఉంటాను. ఈ పిలకలు కూడా తీసేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఒక చెట్టే ఉంచుతాను. అవి ఇదిగోండి, ఇది చక్రకేళి గెల చూపిస్తున్నా చూడండి. ఇది చిన్న సైజు గెల అండి, ఇంకా ఊరలేదు. పెద్దవైన తర్వాత ఈ అరిటాకులు మసి తెగులు కింద పక్క చీలికలు అవన్నీ ఉండి అది నీడైపోతుందండి. చుట్టూతా కూడా అరటి చెట్లు చుట్టూతా నీడ ఉంటుంది. మాకు మొత్తం మీద చాలా చెట్లు ఉంటాయి, అందుకని నరికేస్తున్నాం. ఈ కోడిగుడ్లు నాటుగుడ్లు మేము ఇంటి పక్కనే దొరుకుతాయి, తెప్పించుకుంటాము. కోడిగుడ్లు కూడా ఆఖరికి మేము ఆర్గానిక్కేనండి. పక్కన పెట్టిన పెద్ద గుడ్డు మీకు సైజు కోసం చూపిస్తుంది, అది ఫారం గుడ్డు. ఇవి చిన్నగా ఉంటాయి నాటుగుడ్లు, అయినా కూడా ఇవే తెప్పించుకుంటాం. ఈ సొరకాయ మన తోటలోదేనండి, పెద్ద కాయ. ఇది 4-5 వస్తుంది ఈ సొరకాయ. ఈరోజు కాసిన సొరకాయ, అరటిపళ్ళు ఇవి.